చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాదాపూర్ డీసీపీ వినీస్ సూచించారు. సమతామూర్తి చిట్ ఫండ్స్ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. నిందితులు శ్రీనివాస్, రాకేష్, గణేష్లు సమతామూర్తి పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీ చేసి అమాయకుల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. ఈ కంపెనీలో మొత్తం 120 మంది బాధితులు ఉన్నట్లుగా డీసీపీ వెల్లడించారు. నగరంలో సమతామూర్తి కంపెనీకి చెందిన 3 బ్రాంచ్లు ఉన్నాయని, వీటిలో చిట్టీలు వేసి మోసపోయిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. Mallesh and team under the supervision of ACP alage additional DCP gar and under the overall guidance of CP Hyderabad sir manam adantha chesam. So kindly all public should be aware of such fake scams. ekkadaina already idi running lo unte immediate ga police station ku vachesi vaal meede immediate information ivvandi. alage join kaaka mundu meeku edaina doubt vaste if they are not registered అది కూడా ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాపిస్తే మనం ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఫ్రాడ్సా కాదా ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి చర్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ పోలీస్ సైడ్ వి రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ టు బి వేరీ ఆఫ్ సచ్ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా 6 to 7 కేసెస్లు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ చేస్తాం అండ్ దానికి హూ ఎవర్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది.